రాత్రి అవుతున్న విహారి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అంబిక మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. విహారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పటి వరకు ఇంటికి కూడా రాలేదంటే సుభాష్ ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట. ఈ పాటికి సుభాష్ ఆ విహారిని పైకి పంపించేసి ఉంటాడు అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక మీదట ఈ ఆస్తికి నేనే వారసురాల్ని, నాకు ఎవరు కూడా అడ్డు ఉండరు అని చెప్పి అంబిక సంబరపడిపోతూ ఉంటే ఇకప్పుడు సహస్ర, పద్మాక్షి, యమున, సిరి వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ, బావకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదమ్మా, నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అసలు అంతా కూడా వీడి వల్లే. వీడి అమ్మను వెతకడానికి విహారి రాత్రనక పగలనక ఎంతగానో కష్టపడుతున్నాడు. అసలు వీడనేవాడే మన ఇంటికి రాకపోయి ఉండుంటే మన ఇల్లు సంతోషంగా ఉండేది అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. పద్దు, కృష్ణి ఏమన్నా సరే నేను ఊరుకోను అని చెప్పి సిరి మండిపడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి విహారీ స్పృహ కోల్పోవడంతో విహారీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. విహారీకి ట్రీట్మెంట్ చేయించి విహారీ గారు ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఏంటో అని చెప్పి ఆయన పర్సులో ఏమైనా అడ్రస్ ఉంటుందేమోనని చెప్పి విహారీ పర్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి విహారీల పెళ్లి ఫోటో ఆ పర్సులో ఉండడంతో విహారీ ఇంకా తనను ఎంతలా ఆరాధిస్తున్నాడో తెలుసుకొని లక్ష్మి చాలా బాధపడుతుంది. విహారీ గారు, నేను మీకు దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు మాత్రం ఇంకా మనం పెళ్లి ఫోటోని ఇంత భద్రంగా దాచుకున్నారంటే మీరు ఇంకా నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ నేనున్న పరిస్థితి అటువంటిది విహారీ గారు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ పర్సులో తనకి అడ్రస్ దొరకడంతో ఇకప్పుడు ఆటోలో విహారీని ఇంటికి తీసుకొని వస్తుంది. లక్ష్మి అలా విహారీని తన భుజాల మీద పడుకోబెట్టుకొని ఇంటికి తీసుకుని రావడంతో పండు చారుకేసే ఇద్దరు కూడా పరుగు పరుగున వచ్చి, రే విహారీ ఏమైందిరా అని చెప్పి అలా విహారీని తీసుకువచ్చి సోఫాలో పడుకోబెడతారు. అమ్మ, ఎవరమ్మా నువ్వు, మా విహారీకి ఏమైంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, విహారీ గారిని ఎవరో కొంతమంది రౌడీలు చంపాలని ప్రయత్నించారు. రౌడీలు ఆయన తల మీద కొట్టడంతో ఆయన తలకు గాయమైంది. డాక్టర్ ఇంజెక్షన్ చేశారు, అలాగే తలకు కట్టు కూడా కట్టారు. ప్రమాదమేమీ లేదని చెప్పి కాసేపట్లో ఆయన స్పృహలోకి వస్తారని కూడా డాక్టర్ చెప్పారు అని లక్ష్మి చెప్పడంతో అప్పుడు యమున లక్ష్మికి దండం పెడతావు, అమ్మ నువ్వు ఎవరివో ఏంటో తెలీదు, కానీ ఎంతో పెద్ద మనసుతో నా కొడుకు ప్రాణాలు కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే పెద్దవారు మీరు నాకు దండం పెట్టడం ఏంటమ్మా, ఏదో నేను ఆ దారిలో వెళ్తున్నాను కాబట్టి నాకు చేతనైనంత సాయం చేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి మా బావను క్షేమంగా తీసుకొచ్చినందుకు అని చెప్పి సహస్ర కూడా లక్ష్మికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంతకీ మీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, మీది ఈ ఊరేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉండడంతో లక్ష్మి కంగారు పడిపోతూ, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి, నా పేరు సీత అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సిరి, క్రిష్ ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ అండి, మా బ్యాట్మన్ని కాపాడారు అని క్రిష్ అంటూ ఉంటే మా నాన్నను కాపాడి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి సిరి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు తన కన్న కొడుకుని చూసిన లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కృష్ణ అని చెప్పి దగ్గరికి తీసుకోబోయి, నా కొడుకేంటి ఇక్కడున్నాడు అంటే విహారీ గారు నేను కనిపించడం లేదని చెప్పి నా కొడుకు బాధ్యత తీసుకున్నారన్నమాట. మొత్తానికి ఆ దేవుడు నా కొడుకుని కన్న తండ్రి దగ్గరకు చేర్చాడు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కృష్ణకు నేనున్న పరిస్థితి గురించి ఇప్పుడు చెప్పలేను, నాతో కృష్ణను ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. సరే అండి నేను ఇక బయలుదేరుతాను అని లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే విహారీ స్పృహలోకి వస్తాడు. నాన్న విహారీ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటే పర్వాలేదమ్మా, తల కాస్త నొప్పిగా ఉంది,
ఎవరో రౌడీలు నన్ను చంపాలని చూశారు అని చెప్పి విహారి అంటూ ఉంటే, ఆ అమ్మాయి మొత్తం చెప్పిందిరా. అసలైనా ఈ ఊర్లో నీకు శత్రువులు ఎవరున్నారు? రేపు ఎలాగైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, మనకున్న శత్రువులు ఎవరో కనిపెడతామని చెప్పి యమున, పద్మాక్షి వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు. విహారి గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి మీరు కనుక కాపాడి ఉండకపోతే నేను ఏమైపోయేవాడినో అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. సరే అండి, జాగ్రత్త, నేను వస్తాను అని లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం, ఇంత రాత్రిపూట మీరు వెళ్ళటం క్షేమం కాదు, అందుకే ఈరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్దురు కానీ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక దాంతో కనీసం ఈ ఒక్కరోజైనా నా కన్న కొడుకుతో ఉండొచ్చు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పండుకి సాయంగా లక్ష్మి వంటగదిలో టిఫిన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఎన్నో రకాల టిఫిన్స్ ఉండడం చూసి సహస్ర, పద్మాక్షి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి ఈరోజు ఇన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయని చెప్పి అంటూ ఉంటే, ఇవన్నీ కూడా సీతమ్మ గారే చేశారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు క్రిష్, సిరి ఇద్దరు కూడా చాలా రోజుల తర్వాత మంచి టిఫిన్ తింటున్నామని చెప్పి ఎంతో సంతోషంగా తింటూ ఉంటే, ఇక అప్పుడు క్రిష్ లక్ష్మి చేసిన చట్నీని గుర్తుపడతాడు. ఈ చట్నీ అచ్చా మా అమ్మ చేసినట్టుగానే ఉంది, మీకు మా అమ్మ తెలుసా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు సహస్ర, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయినా ఈ ప్రపంచంలో మీ అమ్మ ఒక్కతే బాగా వంట చేస్తుందా ఏంటి? అలా వంట చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పి క్రిష్తో కోపంగా మాట్లాడుతూ ఉండటంతో, సారీ అండి అని చెప్పి ఇక అలా క్రిష్ ఎంతో బాధపడుతూ, ప్రతిరోజు కూడా మా అమ్మ నాకు గుర్తొస్తుంది, మా అమ్మ నాకు త్వరగా కనపడితే బాగుండు అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటే లక్ష్మి మనసు ఎంతగానో చలించిపోతూ ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను నాన్న, బాధపడద్దు అని చెప్పి లక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నా కొడుకు కోసం, విహారి గారి కోసం నేను ఇక్కడే ఉండాలి. విహారి గారికి కూడా మళ్ళీ ఆపద పొంచి ఉంది, శత్రువులు ఎక్కువ అయ్యారు, ఆయన్ని, నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి, కానీ నా అంతటా నేను ఇక్కడే ఉంటానని ఎలా అడగాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా, ఇక ఇంతలో భక్తవత్సలం గారి గదిలో నుండి శబ్దం వస్తూ ఉండడంతో ఇక అప్పుడు లక్ష్మి పరుగున వెళ్ళి కింద పడబోతున్న ఆయనను గట్టిగా పట్టుకుంటుంది. అలా భక్తవత్సలం గారిని కాపాడడం విహారి చూసేస్తాడు. ఇక వెంటనే లక్ష్మితో, సీతగారు మీకు ఎవరూ లేరని, మీరు ఒక అనాథనని చెప్పారు కదా, మా ఇంట్లోనే జాబ్ చేస్తూ మీరు ఎందుకు ఉండిపోకూడదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. మా తాతయ్య గారు కోలుకోవడానికి 3 నెలల సమయం పడుతుందని డాక్టర్ చెప్పారు, అప్పటి వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా తాతయ్య గారిని చూసుకోవచ్చు కదా, మీకు మంచి శాలరీ కూడా ఇస్తాను అని చెప్పి విహారి చెప్పడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడుతుంది. దేవుడు ఒక విధంగా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి లక్ష్మి ఆనందపడిపోతూ ఉండగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా అని చెప్పి యమున కూడా చెబుతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి ఎంతో సంతోషంగా కిచెన్లోకి వెళ్ళి అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటుంది. క్రిష్కి, సిరికి తనే స్వయంగా అన్నం తినిపించి చివరిగా దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు క్రిష్, మీరు అచ్చం మా అమ్మ చేస్తున్నట్టుగానే చేస్తున్నారు, అమ్మ కూడా ఇలాగే నాకు అన్నం తినిపించిన తర్వాత దిష్టి తీస్తుంది, నిజం చెప్పండి, మీరు మా అమ్మే కదా? మా అమ్మను నేను గుర్తుపట్టగలను, మా అమ్మ చేతి స్పర్శ, వంట ఇవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి ప్లీజ్ నిజం ఒప్పుకోండి అని క్రిష్ ఏడుస్తూ అడగడంతో ఇక అప్పుడు లక్ష్మి కృష్ణను గుండెలకు హత్తుకొని, అవునానా నేను మీ అమ్మనే, ఆ రోజు జరిగిన ప్రమాదంలో నా రూపం మారిపోయింది, డాక్టర్లు నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారని చెప్పి అలా క్రిష్కి నిజాన్ని చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ, ఇన్ని రోజులు నువ్వు కనపడకపోయేసరికి నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా అని చెప్పి అందరూ నన్ను ఎన్నో మాటలు అంటున్నారు, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదమ్మా, నువ్వు కూడా లేకపోతే నేను ఏమైపోతానని చెప్పి క్రిష్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి క్రిష్కి చెప్పే మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన విహారి విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ,
నీ ఫోటో బ్యాట్మెన్ పర్సులో ఎందుకు ఉందని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా బ్యాట్మెన్ పర్స్లో నేను ఫోటో చూశానమ్మా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇంతకు ముందున్న నీ రూపంతో బ్యాట్మెన్ పర్సులో ఫోటో ఉంది. ఆవిడ నువ్వు కాదా? మరి అచ్చం నీలాగున్న ఆవిడ ఎవరు అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి సిరి ఇద్దరు ఒకటేనని, లక్ష్మి రూపం మారిపోయిందని నిజం తెలుసుకొని విహారీ లక్ష్మి సిరి ఒకటేనని, క్రిష్ తన కన్న కొడుకని అన్ని నిజాలు తెలుసుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.